నీ వీడియోలు చూడటం ఆపేసి నిన్ను ఫాలో చేయడం ఆపేశారనుకో, ఆ బాడీ ఆ చెయ్యి ఏది మిగలదు. బాగా గుర్తుపెట్టుకో అన్వేష్, బాగా గుర్తుపెట్టుకో. నేను ఎందుకు అన్నిసార్లు చెప్తున్నాను, నువ్వు మాట్లాడే తీరు మార్చుకోవాలని చెప్పేసే మేము అందరం కోరుకుంటాం. పాత అన్వేష్ ఏమయ్యాడు? నీ వీడియోలను చూసి నీ వీడియోలని ఆదరిస్తూ నిన్ను మాట్లాడిస్తూ నిన్ను ప్రతి ఒక్క దాన్ని మేము సపోర్ట్ చేస్తూ వచ్చాం కదా, అవన్నీ ఏం చేసావు? మర్చిపోయావా? గుర్తులేదా? అహంకారం నెత్తికెక్కిందా? కళ్ళు కనిపించట్లేదా? అరే ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అనేది అన్నీ మర్చిపోతావా? అరే నువ్వు పుట్టిన గడ్డని మర్చిపోవచ్చు, నేను ఎక్కడో ఉన్నాను, నేను ఏదేదో చేస్తున్నాను. అరే ఎక్కడుంటే ఏంటయ్యా, మాట్లాడే తీరు మార్చుకో నువ్వు ఫస్ట్. చెప్తున్నా, అది నా ఇష్టం. మీరు చూస్తారనో మిమ్మల్ని మెప్పించాలనో కాదు కదా, చెప్తే నాకు కొంచెం పుణ్యం వస్తుందని. నీ వీడియోని నువ్వు మాట్లాడే తీరుని చూసి నీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, కానీ ఒక ఇన్సల్ట్గా అయితే చూడకూడదు బ్రదర్. నిన్ను చూసిన ప్రతి ఒక్కరూ ఇన్సల్ట్ అవుతున్నారు, నీ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఇన్సల్ట్ అవుతున్నారు. ఈ విషయాన్ని నువ్వు గమనించాలి బ్రదర్. ఈ తీరుని నువ్వు మార్చుకోవాలని చెప్పి నేను ఈ వీడియో అయితే చేయటం జరిగింది. నువ్వే ఆలోచించుకో బ్రదర్, ఏమేమి మాట్లాడుతున్నావు అనేది. నేనే తోపు, నేనే బుడింగి, నేనే ఇది, నేనే అన్ని, నేనే ఆ దేవుడిని, ఏదేదో మాట్లాడేస్తున్నావు. నువ్వు మాట్లాడే తీరు నీకు కరెక్ట్ అనిపిస్తుందేమో, మాకెవరికి కరెక్ట్ అనిపించట్లేదే. అదే కదా నీతో